ఓవైపు మాతృత్వం, మరోవైపు వృత్తి ధర్మం. ఇది సిటీలో జాబ్ చేస్తున్న ప్రతి తల్లి ఎదుర్కొంటున్న పెద్ద ఛాలెంజ్. అయితే ఉద్యోగానికి, పిల్లల ఆలనా పాలనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్కింగ్ మదర్స్ కు డే కేర్ సెంటర్స్ ఎలాగూ ఉన్నాయి. మారిన టెక్నాలజీని కూడా ఈ సెంటర్స్ అడాప్ట్ చేసుకున్నాయి. తమ బిడ్డ ఏం చేస్తున్నాడన్నది డైరెక్ట్ గా మొబైల్లోనే చూసుకునే ఫెసిలిటీ కూడా కల్పిస్తున్నాయి. సిటీలో వర్కింగ్ విమెన్ కి రోజులో ఖాళీ దొరకడం చాలా కష్టం. ఉమ్మడి కుటుంబాలను వదిలేసిన భార్యాభర్తలు ఉద్యోగాల కోసం సిటీలో వేరు కాపురాలు పెట్టేస్తున్నారు. దాంతో జాబ్ చేస్తున్న మహిళలకు పిల్లల ఆలనా పాలన పెద్ద సమస్యగా మారింది. మెటర్నిటీ లీవ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఉద్యోగం ఊడుతుందేమోనన్న భయం ఓవైపు, పిల్లల సంరక్షణ మరోవైపు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో మదర్స్ అంతా డే కేర్ సెంటర్స్ బాట పడుతున్నారు. అన్ని సదుపాయాలు ఉండటంతో పిల్లలను హ్యాపీగా వదిలి వెళుతున్నారు. పిల్లలు కూడా డే కేర్ సెంటర్లలో ఎంజాయ్ చేస్తున్నారు. అమ్మా నాన్న పక్కన లేరన్న బెంగే లేదు వీళ్ళకి. తోటి పిల్లలే వీరి ప్రపంచం. కేర్ టేకర్సే వీరికి తల్లులు. నవ్వొచ్చినా ఏడుపొచ్చినా ఇదే వీరి ప్రపంచం. మీ మమ్మీ డాడీ ఎక్కడున్నారు, ఎప్పుడొస్తారు అని అడిగితే చిట్టి పొట్టి మాటలతో ఎలా సమాధానం చెబుతున్నారో చూడండి. మమ్మీ ఎక్కడికి వెళ్ళింది? ఆఫీస్కి వెళ్ళింది. డాడీ? ఆఫీస్. మీ మమ్మీ డాడీ ఏం చేస్తారు? ఆఫీస్కి వెళ్ళిపోయారా? ఎప్పుడు వెళ్ళారు ఆఫీస్కి? 8:20. Mama, Daddy, you go to office. It will come in late. నెలల ఏజ్ నుంచి 7 ఏళ్ల పిల్లల్ని కూడా జాయిన్ చేసుకుంటున్నాయి డే కేర్ సెంటర్స్. అంతేకాదు, ఇప్పుడొస్తున్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ అందుకోసం ఫీజులు కూడా భారీగానే వసూలు చేస్తున్నాయి. డే కేర్ సెంటర్లలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని తల్లి తండ్రి బెంగపడాల్సిన పనిలేదు. ఆఫీసుల్లో పనిచేసుకుంటూనే తమ మొబైల్లోనో డెస్క్టాప్ లోనో బేబీని చూసుకోవచ్చు. సీసీ కెమెరాలను ఇంటర్నెట్ కు కనెక్ట్ చేస్తున్న డే కేర్ సెంటర్స్ లైవ్ విజువల్స్ పేరెంట్స్ కి చేరవేస్తున్నాయి. నెలకు 7 నుంచి 8 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నా పిల్లలు మంచిగా పెరుగుతున్నారని సంతృప్తిగా ఉన్నారు పేరెంట్స్. బాబుని నేను 6 మంత్స్ నుంచి పెట్టాను. ఇట్స్ లైక్ కంఫర్టబుల్ ఫర్ us. యాక్చువల్గా మా పాప ఎవరి దగ్గర ఉండేది కాదు, మా మమ్మీ ఉన్నారు చూసుకోవడానికి. అసలు ఉండేది కాదు. అయితే ఇక్కడ డేకేలో తీసుకొచ్చాక ఈ ఎన్వైరన్మెంట్ ఇవన్నీ చూసి బాగా అడ్జస్ట్ అయిపోయి ఇక్కడ ఉండడం స్టార్ట్ చేసింది. డే కేర్ సెంటర్స్ లో పనిచేసే కేర్ టేకర్స్ కి ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. కన్న తల్లులు కాకపోయినా పిల్లల ఆలనా పాలన చూస్తూ పెంపుడు తల్లులు అవుతున్నామంటున్నారు కేర్ టేకర్స్. పిల్లలు ఏడ్చినప్పుడు ఇరిటేషన్ కూడా అంటే మాకు కూడా వాళ్ళతో టైంపాస్ అయిపోతుంది. అంటే మన సొంత పిల్లల లాగానే వాళ్ళు కూడా మాకు మేమే వాళ్ళకి అన్నట్టు ఉంటారు. ఏడుస్తే ర్యామ్స్ చెప్తాం, వాళ్ళు ఏడవకుండా ఉంటారు, ఆడుకుంటారు, మంచిగా డైపర్ చేంజింగ్ చేస్తారు. పిల్లలకు ఫుడ్, వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్, డైపర్స్, 2-3 జతల బట్టలు ఇవన్నీ ఇచ్చేస్తే చాలు మీ పిల్లలు సేఫ్ అంటున్నారు నిర్వాహకులు. We call it as a second home for the child, wherein the kid is happy coming here, having the food on time and sleeping and on right time. Rather, parents are very happy to see their kids getting disciplined, because they have a time wherein they come, they eat, they sleep, they get up in the evening, again freshen up, they have the snacks, play time, learning time, and then go back home. వర్కింగ్ ఉమెన్ కాకపోయినా భార్యాభర్తలు సినిమాకో షాపింగ్ కో వెళ్లాలనుకున్నా డే కేర్ సెంటర్స్ లో వదిలి వెళ్లొచ్చు. అంటే గంటల్లో కూడా బిడ్డల్ని కేర్ చేయడానికి రెడీ అంటున్నారు సెంటర్స్ నిర్వాహకులు. ఇంట్లో 2 గదుల మధ్య ఉండటం కంటే పిల్లలతో ఆడుకుంటూ ఉండడమే బెటర్ అంటున్నారు పేరెంట్స్.